విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. కాసేపట్లో ఢిల్లీ, లక్నో జట్లు తలపడనున్న నేపథ్యంలో ప్రేక్షకులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం దగ్గర ఉన్న మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ మరియు లక్నో జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్కి మొత్తం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే ఇరు జట్లు కూడా స్టేడియం చేరుకుంటాయి. అయితే స్టేడియంని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కొత్త ఫ్లడ్ లైట్ల మధ్య. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లైట్లని మార్చి కొత్త ఫ్లడ్ లైట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. సరిగ్గా 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం కొద్ది నిమిషాల క్రితం కూడా చిన్న చిరుజల్లులు కురిశాయి. కొంత భయపడ్డారు అభిమానులు. కానీ పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం కెపాసిటీ కూడా చాలా పెద్దది. సుమారుగా 28,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టేడియం. ఇప్పటికే చాలామంది ఆ స్టేడియం చేరుకున్నారు. మనం చూడొచ్చు 20 గేట్ల ద్వారా లోపలికి పంపిస్తారు. ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి టికెట్ మీద ఉన్నటువంటి QR కోడ్ని స్కాన్ చేస్తారు. చాలా హై సెక్యూరిటీని వినియోగించారు. ప్రస్తుతం అంతటిగా అభిమానులు వారితో మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్ ఏమంటారు? ఈరోజు చాలా అందంగా చాలా అభ్యూహంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నామండి. ఎందుకంటే వైజాగ్ ఒక ఆంధ్రప్రదేశ్ జట్టు అయినా ఇప్పుడు SRH ఇక్కడ మాకు ఎప్పుడు మ్యాచ్లు ఇవ్వలేదు. కానీ డీసీ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ చాలా ఒక 2 మ్యాచ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్గా దీన్ని తీసుకున్నాం. ఢిల్లీ అయినా మన రాజధాని అయినా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి అయినా కానీ వైజాగ్లో ఇక్కడ క్రికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము క్రికెట్ అభిమానం లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా మ్యాచ్లు చూడడం జరుగుతుంది. అదే డీసీ యాక్చువల్గా నేను చెప్పాలంటే RCB ఫ్యాన్. ఈరోజు వైజాగ్లో ఒక మ్యాచ్ పడడం వల్ల నేను డీసీ ఫ్యాన్గా తయారయ్యి ఇక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చాను. చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం. కానీ వాతావరణం మధ్యాహ్నం భయంకరంగా పెట్టింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు చాలా ఎక్సలెంట్గా వస్తుంటుంది ఈరోజు మ్యాచ్. చాలా బాగుంటుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈరోజు. ఎలాగంటే ఎవ్రీ బాల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు, సాటిస్ఫై అవుతారు దానికి. ఐపీఎల్ ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైనా 220 మినిమం 220 ఉంటుంది. 220 ఉంటే మాకు పక్కాగా ఉంటుంది. ఢిల్లీ అయితే చాలా పక్కాగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఎలా ఉండబోతుంది? ఈ రోజు మ్యాచ్ అయితే లాస్ట్ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి. నేనైతే ఇక్కడ వైజాగ్ కంచరపల్లి నుండి వచ్చాను. నాకైతే లక్నో గెలుస్తుంది అనిపిస్తుంది. లక్నో ఈ రోజు అయితే మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా ఉందాం అనుకుంటుంది. KL రాహుల్ అయితే చాలా గట్టిగా ఆడుతాడు అనుకుంటున్నాం. మేము చాలా లాంగ్ నుంచి వచ్చాం. ఈరోజు చాలా కాదు, వీఆర్ RCB సపోర్ట్ ఆల్సో. మ్యాచ్ అయితే ఈరోజు ఢిల్లీ కొడుతుంది అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఇది మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఇప్పటికే స్టేడియం దగ్గర చేరారు. ఇది మనం చూస్తున్నాం. ప్రేక్షకులు అభిమానులు ఎవరికైతే పాస్ ఉందో వారందరూ కూడా వెళ్ళేటువంటి మార్గం ఇది. మనం చూడొచ్చు, మొత్తం 20 గేట్ల ద్వారా లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించినటువంటి వారందరినీ కూడా QR కోడ్ తోటి చెక్ చేసిన తర్వాత చాలా హై సెక్యూరిటీ తోటి ఈ పాసులను ఇవ్వడం జరిగింది. QR కోడ్తో చెక్ చేసిన తర్వాత వారిని లోపలికి పంపిస్తారు. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 1700 మంది పోలీసులు ఈ మ్యాచ్ కోసం రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపట్లోనే ఇరు జట్లు, ఇటు ఢిల్లీ టీం అలాగే లక్నో జట్లు, 2 జట్లు కూడా స్టేడియం చేరుకుంటే, అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ని తిలకిస్తున్నారు. అలాగే 34 కొత్త బాక్సులను ఏర్పాటు చేశారు. మొత్తం స్టేడియం అంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒక మంచి అద్భుతమైన విద్యుత్ వెలుగులతోటి అలంకారం చేశారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు స్టేడియం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే అభిమానులంతా కూడా వారిని లోపలికి పంపిస్తున్నారు. 7:30 ఢిల్లీ మరియు లక్నో జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ విశాఖపట్నం స్టేడియం సిద్ధమైంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.